రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు ఏ విధంగా కలిసి వస్తాయో, ఏ విధంగా డ్యామేజ్ అవుతాయో ఊహించడం కష్టం. కొన్నిసార్లు అన్ని నిర్ణయాలు రాజకీయాల్లో అద్భుత ఫలితాలనిస్తే, కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు అధపాతాళానికి నెట్టేస్తాయి. కాంగ్రెస్ పార్టీ మైనారిటీలైన ముస్లింల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, దేశంలోని మెజారిటీల కోసం ఎన్నడూ పనిచేయలేదని బీజేపీ నేతలు మొదటి నుంచి విమర్శిస్తూనే ఉన్నారు. అందుకు కారణాలు కూడా అనేకం ఉన్నాయి. వక్ఫ్ బిల్లు సవరణల తర్వాత కొత్త అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. నాడు షాబాను కేసులో సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వ నిర్ణయం పొలిటికల్ షేప్ను దేశంలో మార్చేసాయి, చరిత్రను మలుపు తిప్పేసాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టాలని చూస్తున్న ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ చక్కటి అవకాశం ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ పటిష్టంగా లేకున్నా ఆర్ఎస్ఎస్, విహెచ్పి రెండు కూడా రామమందిరం నిర్మాణాంశాన్ని ప్రధానాంశంగా మలిచేలా దూకుణ్ణి ప్రదర్శించాయి. షాబాను వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయకుండా పార్లమెంటులో పాత చట్టాన్ని తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీకి ఆశానిపాతమైంది. ఆర్ఎస్ఎస్ హిందువులకు జరిగిన అన్ని విషయాలను చెప్పడానికి వీలు కలిగించింది. దేశంలో ఎవరి కోసం పనిచేస్తున్నారో చెప్పేందుకు అన్ని విధాలుగా అవకాశం కల్పించింది. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బుజ్జగించే రాజకీయాలపై ప్రచారానికి అది కారణమైంది. అప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉన్న రామమందిర ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. ఈ సమయంలో రాజీవ్ గాంధీ బంధువు, సీనియర్ పొలిటీషియన్ అరుణ్ నెహ్రూ చేసిన సూచనల్ని పాటించాలని చూసినా అవి కార్యరూపం దాల్చకపోవడం కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బతీసింది. హిందువులను ప్రసన్నం చేసుకోవాలని, లేదంటే వారి మద్దతును కోల్పోయే ప్రమాదం ఉందని అరుణ్ నెహ్రూ రాజీవ్ గాంధీని హెచ్చరించాడు. నీరజ చౌదరి తన పుస్తకం హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ లో ఈ విషయాన్ని స్పష్టంగా రాశారు కూడా. రాజీవ్ గాంధీ ముస్లింలను ప్రసన్నం చేసుకోవాలని చూస్తే దేశంలో మెజారిటీగా ఉన్న హిందువుల మద్దతు కోల్పోయే ప్రమాదం ఉందని అరుణ్ నెహ్రూ నాడే హెచ్చరించాడు. అది రాను నిజమని రుజువైంది. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే 3 పనులు చేయాలని నాడు అరుణ్ నెహ్రూ రాజీవ్ గాంధీకి సూచించాడు. అయోధ్యలో ఆలయాన్ని నిర్మించాలని, యూనిఫామ్ సివిల్ కోడ్, సమగ్ర పౌర స్మృతి చట్టాన్ని అమల్లోకి తేవాలని, ఆర్టికల్ 370ని రద్దు చేయాలని సూచించాడని నీరజ చౌదరి తన పుస్తకంలో స్పష్టం చేశారు. ఆ సూచనలతో రాజీవ్ గాంధీ ఏకీభవించాడు. రాజీవ్ గాంధీ ఒత్తిడికి లోనై 1986 ఫిబ్రవరి 1న రామమందిరం తాళాలను తీయాలని ఆదేశించారు. అప్పటి ఆర్ఎస్ఎస్ నాయకుడు భౌరవ్ దేవరస్ కూడా రాజీవ్ గాంధీకి ఇదే విధమైన సూచన చేశారు. రామజన్మభూమి తాళం తెరవండని ఆయన రాజీవ్కు సందేశాన్ని పంపారు. రాజీవ్ గాంధీ మెజారిటీ వర్గీయులైన హిందువుల నేతగా మారాలని కోరారు. రామమందిరం తాళాలు తీయాలని, హిందువుల నాయకుడిగా నిలవాలని సూచించారు. అయితే 1989 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయింది. విపి సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. అరుణ్ నెహ్రూ మంత్రివర్గంలో చేరారు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఎన్నడూ మెజారిటీని సాధించలేదు. ఈ సంఘటనలు కాంగ్రెస్ పార్టీని అంతకంతకు డ్యామేజ్ చేస్తూ పోయాయి.